35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు అంటే ల్యాండ్ సేకరించినప్పుడు అప్పటి నుంచే మీరు పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో దశ వచ్చేసరికి కూడా అంటే రీసెంట్‌గా దీని మీద శివాజీ గారు కూడా గట్టిగానే మాట్లాడడం జరిగింది. దాన్ని మీరు ఖండించడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది? అంటే ఎందుకు ఈ ల్యాండ్ పూలింగ్‌కి మీరు వ్యతిరేకి? ల్యాండ్ పూలింగ్ అంటే ఇప్పుడు శివాజీ ఏమంటాడంటే ల్యాండ్ పూలింగ్ లో ప్రజలందరూ భూమి ఇవ్వాలంటున్నాడు. ల్యాండ్ పూలింగ్ లో ప్రజలందరూ భూమి ఇవ్వడం వలన రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నాడు. అట్లాంటి వాడిని చెప్పు తీసి కొట్టాలి. అది కూడా ఎడమకాలు చెప్పు తీసి కొట్టాలి. అవసరమైతే ఎడమకాలు చెప్పుకి అశుద్ధం రాసి కొట్టాలి. అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు ఉన్నాయని ఎవడైనా అంటే అది ఎవడైనా అవనివ్వండి, వాడిని ఎడమకాలు చెప్పు తీసుకొని పటాపటా కొట్టండి. అసలు అమరావతి ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటో మీకు చెప్తాను, ఆగండి. అమరావతి ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటంటే రైతు 1 ఎకరా గనక ప్రభుత్వానికి భూమి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్, 400 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం. కొన్ని చోట్ల 250 గజాలే ఉంది. సో మనం 450 కాదు 200 గజాలు 250 గజాల కమర్షియల్ ప్లాట్కి లెక్కేద్దాం. 1 ఎకరాలో 4840 గజాలు ఉంటాయి. 4840 గజాలకు గాను రైతులకు 1250 గజాలు ఇస్తే అది 25% అవుతుంది. 50%లో రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్ వీటన్నిటి కోసం 50% కేటాయించారు. అందులో పేదలకి ఇళ్ల పట్టాలు కూడా ఉంది. 5% భూమి పేదలకు ఇళ్ల పట్టాలు. ఇది ఓను ప్రభుత్వం దగ్గర 25% భూమి మిగులుతుంది. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, శివాజీ చెప్పే ల్యాండ్ పూలింగ్ చట్టం. రైతు కనుక 1 ఎకరా భూమి ఇస్తే రైతుకి 25% భూమి వెళ్తుంది. రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్, పేదలకు ఇళ్ల పట్టాలు 50% పోతుంది. ప్రభుత్వం దగ్గర 25% భూమి మిగులుతుంది. ఈ 25% భూమి మిగిలితే దీని విలువ ఎంత అని అంటున్నారంటే దీని విలువ 5 లక్షల కోట్లు అంటున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఫస్ట్ ఫేజ్లో. మీకు మాటలు వద్దు కదా, మీకు ఎవిడెన్సెస్ కావాలి కదా. నేను మాట్లాడింది కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడింది. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఆయన ఏమంటున్నాడు? ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల ఆస్తి మిగిలేదు అంటున్నాడు. ప్రభుత్వానికి మిగిలే ఆస్తి ఎంత? 25%. దీని విలువ 5 లక్షల కోట్లని ఎవరు అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ప్రభుత్వానికి మిగిలే భూమి 25% అయ్యి దాని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతులకి మిగిలే భూమి కూడా ఎంత? 25%. దీని వాల్యూ ఎంత అవ్వాలి? దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇక్కడ 25% భూమి విలువ 5 లక్షల, దాని విలువ కూడా 5 లక్షల కోట్లే కావాలి. 5 లక్షల కోట్లే కావాలి. సో 5 లక్షల కోట్ల మొదటి విడత భూమి ఎంత ఇచ్చారు? 35,000 ఎకరాలు. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 35,000 ఎకరాలు కొట్టండి. 14,50,00,000 ఎంత వస్తుంది? రైతు గనక ఒక భూమి ల్యాండ్ పూలింగ్ ఇస్తే అతనికి ప్రభుత్వం ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ విలువ 1250 గజాలకే వేసుకుంటే కూడా 14,50,00,000 వస్తుంది. ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా నేరుగా ఆ రోజున్న మార్కెట్ రేట్ ఇచ్చి గవర్నమెంట్ భూమి కొంటే ఎంతో తెలుసా? మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ల్యాండ్ పూలింగ్లో రాజధాని కట్టాలంటున్నారు. రెండింటికి మధ్యలో వ్యత్యాసం చెప్తా. ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలంటే అక్కడ ప్రభుత్వ భూమి లేదు. లేకపోతే ఏం చేయాలి? రైతుల దగ్గర ప్రభుత్వం భూమి కొనాలి. రైతుల దగ్గర ప్రభుత్వం భూమి కొంటే ఏమవుతుంది? అది ప్రభుత్వ భూమి అవుతుంది కదా. దాంట్లో రాజధాని కట్టమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో రాజధాని కడితే 2013 భూసేకరణ చట్ట ప్రకారము 35,000 ఎకరాలు సేకరించడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 3,000 కోట్లు. 3,000 కోట్లు పెట్టి రైతుల దగ్గర నుంచి భూమి తీసేసుకున్నట్టయితే ఆ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయేది. రైతులకి 25% ఇవ్వాల్సిన అవసరం లేదు. సో రైతులకు వెళ్తున్న 5 లక్షల కోట్లు ప్రభుత్వానికి వచ్చేది. ప్రభుత్వానికంటే రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 0 గుడుసున్నా. ఇప్పుడు ఏం రావట్లేదు కదా. అందుకనే శివాజీని ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టాలంటున్నా. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరణ చేయమనే ఏ వ్యక్తి అయినా సరే ఆడిని ఎడమకాలు చెప్పుతో కొట్టండి. ఇప్పుడు మరి రెండో దశ ఏదైతే రెండో దశ కాదు, మొదటి దశ గురించి మాట్లాడుతున్నాను నేను. రెండో దశ అయితే 2 చెప్పులు కాళ్ళు తీసుకొట్టండి. 2 కాళ్ళ చెప్పులు తీసుకొట్టండి. ఇంకోసారి ఎవడన్నా సరే ల్యాండ్ పూలింగ్ అంటే ఇప్పుడు రోడ్లు వేయాలి. దానికి ఖర్చు ఎవరు పెట్టాలి?
ప్రభుత్వం ఈ 25% నుంచి ఖర్చు పెట్టాలి. అవును. అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ కట్టాలి, ఈ అవును. 25% నుంచి ఖర్చు పెట్టాలి. బ్యాంకులో అప్పులు తీసుకొస్తే దానికి వడ్డీలు కట్టాలి, ఈ 25% నుంచి కట్టాలి. అప్పులు తీర్చాలి, ఈ 25% నుంచి కట్టాలి. సిఆర్డిఎస్ సిబ్బందికి జీతాలు ఇవ్వాలి, ఈ 25% నుంచి కట్టాలి. మొత్తం ఇక్కడి నుంచి ఖర్చు పెట్టాలి. ప్రభుత్వానికి మిగిలేదు గుడ్డు సున్నా. ప్రభుత్వానికి మిగిలేదు గుండు సున్నా. ఇక్కడ రైతులు అనబడే వాళ్ళకి 25% అంటే ఈ అనౌన్స్మెంట్ రాకముందర ఎకరా 8 లక్షలు 10 లక్షలు ఉన్న భూమి విలువ 14.5 కోట్లకు తీసుకెళ్లేందుకు తీసుకొచ్చిన చట్టం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ఏమయ్యేది? ఈ 5 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు వచ్చేది. అంటే ప్రజలందరికీ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి చెందాల్సిన ఆదాయం తీసుకెళ్ళి ఇక్కడ రైతులు, అంటే ముందే అక్కడ భూములు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడ భూములు ఉన్న వాళ్ళ దగ్గర చౌకగా భూములు కొట్టేసి కొనేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ దోచిపెట్టేందుకు తీసుకొచ్చిన చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. కాబట్టి 5 కోట్ల మంది ప్రజలు మా పిల్లల కడుపు కొట్టి మీరు తింటారా, మీరు పందికొక్కుల్లాగా మేస్తారా అని ల్యాండ్ పూలింగ్ అంటే చెప్పు తీసుకుని కొట్టాలి. అందుకనే ఈ పోస్టర్ ఉద్దేశం ఏంటంటే, మీ పిల్లల కంచంలో నుంచి కూడు దోచుకుంటున్నారు వీళ్ళిద్దరు అంటే వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు, వీళ్ళు ఈ చట్టం తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళిద్దరిని. ఈ పోస్టర్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి ముందర పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుడు ఈ పోస్టర్ ప్రింట్ చేయడానికి ఎంతో 20 రూపాయలు అవుతుంది, దీనికి లామినేషన్ చేయడానికి ఇంకో 20 రూపాయలు అవుతుంది. ఒక మేకు మహా అయితే 25 రూపాయలు ఎంతో, 45 రూపాయలు ఎంతో అవుతుంది. ఈ పోస్టర్ తీసి మీ ఇంటి కాంపౌండ్ వాళ్ళ మీద దిష్టి బొమ్మలాగా కొట్టండి. మా బిడ్డలకు రావాల్సిన ఆస్తి మీరు ఎట్లా దోచుకుంటారా అని. మీరు పల్లెటూరులో ఉన్నారు ఎప్పుడన్నా? ఎక్కడ పుట్టారు? ఇక్కడ పుట్టారా? నేను పుట్టిన ఆంధ్ర, పెరిగింది హైదరాబాద్లో. అయితే కోడి పిల్లల్ని గద్దలు తన్నుకుపోతాయి, చూసారు ఎప్పుడన్నా? తెలుసు తెలుసు. కోడి పిల్లల్ని గద్దలు తన్నుకుపోతుంటే కోడి పుంజు పెట్ట గద్ద మీద ఎగబడతాయి. ఎందుకని? మా పిల్లలకి హాని జరిగితే చూడమని. మీ కంచంలో, మీ బిడ్డల కంచంలో కూడు దోచుకుంటుంటే కూడా మౌనంగా ఉంటే మీకు అసలు మీ బిడ్డల మీద ప్రేమ లేనట్టే. అంటే ఇదంతా ఒక రకంగా ఉంటే, ఇదే పని మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేసినటువంటి కొంచెం అంటే ఈ భూసేకరణ అది చేసి ఉంటారు కదా, అప్పుడెందుకు మాట్లాడలేకపోయారు? నేను ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం మీద 2021లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఈమెయిల్ పెట్టడం జరిగింది. మీరు మాట్లాడాల్సింది ఒక రాజధాని 3 రాజధానులు కాదు. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే ప్రజలకి చెందాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు పంచిపెట్టే చట్టం ఇది. దీంట్లో 5 లక్షల కోట్ల దోపిడీ ఉంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు పెడచోన పెట్టారు. వాళ్ళే గనక ఈ పోస్టర్ ఇంటింటికి చెప్పండి అని నేను వైసీపీ సలహాదారు గారికి 13 ఏప్రిల్ 2023లో చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల కంటే ఏడాది ముందర చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటే ఎలాగో గెలిచేస్తున్నాం కదా అన్నారు. ఇది గనక అప్పుడు జరిగినట్టయితే, వైసీపీ నేను చెప్పినప్పుడే కనుక దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే, వీళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని ఒక యాత్ర చేశారు. అలాగే అమరావతి టు అరసవల్లి అని ఒక యాత్ర చేశారు. వైసీపీ గనక ఆ సమయంలోనే నేను చెప్పినట్లు ఇది వివరించినట్టయితే, ఆ యాత్ర చేసే వాళ్ళ మీద ప్రజలు పూలు చల్లారు. ఇది గనక ప్రజలకు వివరిస్తే, మీరు ఎందుకురా యాత్ర చేస్తున్నారు, మా బిడ్డలకు దక్కాల్సిన సంపద దోచి మీకు పెట్టమని యాత్ర చేస్తున్నారని చెప్పులతో కొట్టేవారు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను దోచి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకి దోచిపెట్టే చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టము. ఇది ప్రతి పౌరుడు క్వశ్చన్ చేయాల్సిన. ల్యాండ్ పూలింగ్ లో మీరు భూమి తీసుకోవడానికి వీల్లేదు. ఆ భూములకి విలువ కట్టి వాళ్ళకి భూమి ఇచ్చిన వాళ్ళకి ఎకరాకి 20 లక్షలు 25 లక్షల భూమి కట్టించేసి మొత్తం దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దాంట్లో రాజధాని కట్టాలని ప్రతి పౌరుడు ఈ పోస్టర్ వాళ్ళ ఇంటి ముందర పెట్టాలి.